కత్తికి లేదు బాధ నెత్తికి లేదు, మరి ఖలీల్ భాషకి ఎందుకు? ఖలీల్ భాష ఎవడరా అంటే ఆయన మీద కేసు పెట్టిన ఆయన. అసలు ఆయనకేం సంబంధము అంటే ఇరు వర్గాల మధ్యలో శత్రుత్వం పెరగడానికి కారణం అయినందున ఖలీల్ భాష తండ్రి నాగర్ కర్నూలు ఉన్న వ్యక్తి కర్నూలులో సెటిల్ అయ్యి అంత ఈయన క్యాండిడేటే డిఫరెంట్ ఉన్నాడు. నాగర్ కర్నూలు నుంచి కర్నూలుకు పోయిండు. రెండు గ్రూపుల మధ్య తగాదంటే మీకు ఎవరికైనా డౌట్ వచ్చింది? అసలు ఆ రెండు గ్రూపులు ఏంది మరి? నాకు ఇప్పటిదాకా అర్థం కాదు. మీకు ఎవరికైనా అర్థమైంది? ఆ రెండు గ్రూపులు అంటే పోలీస్ కంప్లైంట్ తీసుకునేటప్పుడే కనీసం ఈ రెండు గ్రూపుల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టినన్నావు కదా, ఆ రెండు ఏమేం గ్రూపులు ఆయన పోలీస్ సిఐ సింహన్, ఆయన పేరు విక్రమసింహ పద్మనాభ సింహ, కనీసం ఒక పోలీస్ జాబ్ చేస్తున్నావు సిఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్, రెండు గ్రూపుల మధ్య తగాదాలు అన్నావు, రెండు గ్రూపుల మధ్యలో విద్వేషాలు అన్నావు. ఆ రెండు గ్రూపులు ఏంది అంటే మేలు ఫీమేలా, లేకపోతే హిందూ ముస్లిమా, ఆంధ్ర తెలంగాణనా? అసలు నువ్వే వాడు, నీ మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి? ఇంతమంది 10 కోట్ల జనాభాలో నీ మనోభావాలు దెబ్బతిని నిద్ర పట్టలేదా?